చూడండి. ఇందులో మనం కుక్ చేసుకోవచ్చు. గ్లాస్ బౌల్లో చేసే వంటలన్నీ చూపిస్తాను చూడండి. గ్లాస్ నేమ్ కూడా చూపిస్తున్నాను మీకు. గ్లాస్ కుకింగ్ పాట్ విత్ హీట్ లిడ్. చూసారా, ఇలాంటిది కొనుక్కోండి. ఆల్రెడీ మన చేతిలో ఉంది. ఇలాంటి దాంట్లో కూడా కుక్ చేసుకొని చూడండి. ఈ గ్లాస్ బౌల్లో రైస్ ఎలా వండుతానో చూడండి. స్టవ్ వెలిగించి చూడండి, రైస్ చేయడానికి నేను గ్లాస్ బౌల్ యూజ్ చేస్తాను. చూడండి, ఇప్పుడు నేను గ్లాస్ బౌల్లో అన్నం ఎలా వండుతానో, అన్నం ఎలా వార్చుకుంటానో. ఎందుకంటే స్టార్చ్ లేకుండా అన్నం వండుకొని తింటే చాలా మంచిది మనకి. అందుకని నేను స్టార్చ్ లేకుండా ఈ గ్లాస్ బౌల్లో రైస్ వండి చూపిస్తాను మీకు. చూడండి, మళ్ళీ ఆ రైస్ నేను ఎలా వార్చుతానో చూపిస్తాను. గ్లాస్ బౌల్ యూజ్ చేయండి, చాలా మంచిది. ఎందుకంటే ఈ బియ్యం నేను వారుస్తాను అనమాట. దాంట్లో ఉండే గంజి తీసేస్తాను, అందుకనేసి అట్లా వేస్తాను అనమాట. గ్లాస్ బౌల్లో రైస్ రెడీ అయిపోతుంది. చూడండి, గ్లాస్ బౌల్లో రైస్ రెడీ అయిపోయింది. ఇది ఇప్పుడు నేను వారుస్తున్నాను.